హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం స్వీట్ కార్న్ రెసిపీ చూద్దాం. స్వీట్ కార్న్స్తో ఎన్నో వెరైటీ రెసిపీస్ చేయొచ్చు. మనం ఇప్పుడైతే స్వీట్ కార్న్ వడ రెసిపీ చూద్దాం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మనకి రైనీ సీజన్లో అవైలబుల్లో ఉంటుంది కదా స్వీట్ కార్న్, అందుకని ఈ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్. ముందుగా మనం స్వీట్ కార్న్ రెసిపీ స్టార్ట్ చేయడానికి స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత స్వీట్ కార్న్ పేస్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకుందాం. ఈ స్వీట్ కార్న్ పేస్ట్లోనే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ పేస్ట్ కూడా వేసుకుందాం. కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్, చిటికెడు వంట సోడా, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. పిండి మరీ పల్చగా ఉంటే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని వడలు వచ్చే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక వడలు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. వడలు వేసుకుందాం. ఇలా వడలు వేసుకోవాలి. హ్యాండ్ పైన నొక్కుకొని చిన్న చిన్న సైజులో వడలు వేసుకొని నెమ్మదిగా తిప్పుతూ రెండు వైపులా మంచిగా వేగేదాకా చూసుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పైన ఉడికి లోపల ఉడకకుండా ఉంటుంది. సిమ్లో ఉంటే మొత్తం ఈక్వల్గా ఉడుకుతుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయాలండి, సరిపోతుంది. ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని తీయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కానీ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం. ఇలా అన్నీ సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ రెడీ అయ్యాయి ఫ్రెండ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనల్గా స్వీట్ కార్న్ గారెలు లేదా వడలు ఏదైనా అనొచ్చు ఫ్రెండ్స్, రెడీ అయ్యాయి. సూపర్గా ఉంటుంది టేస్ట్. వర్షాకాలంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ టైంలో ఇవ్వండి, చాలా బాగా తింటారు. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.